హాయ్ అండి. ఈ వీడియోలో ఏంటి అంటే, ఒక ఎగ్జామ్ షెడ్యూల్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మనం అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి. వన్స్ ఓపెన్ చేసుకున్నాక మీకు ఇక్కడ ఎగ్జామ్స్ అని చెప్పి కనిపిస్తుంది కదండీ! ఇది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక ఎగ్జామ్స్ అని చెప్పి కనిపిస్తుంది కదండీ! ఇది ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేశాక ఇక్కడ మనకో పేజ్ వస్తుందన్నమాట. ఎగ్జామ్ టైమ్ టేబుల్ అని చెప్పి. ఈ పేజ్‌లో షెడ్యూల్డ్ ఎగ్జామ్ అని కనిపిస్తుంది కదండీ! దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక ఇది మనకో పేజ్‌కి నావిగేట్ చేస్తుందన్నమాట. ఇది షెడ్యూల్డ్ ఎగ్జామ్ పేజ్. ఈడేంటి అంటే మనం పర్టిక్యులర్ క్లాస్‌కి ఎగ్జామ్ షెడ్యూల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అకాడమిక్ ఇయర్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జామ్ టైప్ మనం ఇంతకుముందు క్రియేట్ చేసాం కదండీ! FA1, FA2 అని చెప్పి అది ఇక్కడ ఇస్తున్నా అనమాట. అండ్ ఇది సెలెక్ట్ ఆల్ స్టాండర్డ్స్ అనమాట. స్టాండర్డ్ బార్ ఏంటి అంటే సెలెక్ట్ ఆల్ కొడితే అన్ని స్టాండర్డ్స్ సెలెక్ట్ అయిపోతాయి అనమాట. అంటే ఈ క్రియేట్ చేసిన ఎగ్జామ్ షెడ్యూల్ అనమాట అన్ని స్టాండర్డ్కి అసైన్ అయిపోతుంది. లేకుంటే పర్టికులర్ స్టాండర్డ్కి అసైన్ చేయాలనుకోవాలని అదే పర్టికులర్ స్టాండర్డ్కే మీరు ఎగ్జామ్స్ అనేది షెడ్యూల్ చేయాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీరు ఏ స్టాండర్డ్కి ఎగ్జామ్ షెడ్యూల్ చేయాలనుకుంటున్నారని చెప్పి నేను 7th స్టాండర్డ్కి షెడ్యూల్ చేయాలనుకుంటున్నా అండి. సో నేను సెలెక్ట్ చేసుకున్నా. అండ్ మోడ్ ఆఫ్ ఎగ్జామ్స్ అనమాట. నేను ఆఫ్లైన్ ఈవెన్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ నేను ఆఫ్లైన్ ఇస్తున్నా. అండ్ స్టార్ట్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, నేను ఈ మంత్ 27 to 30 ఇస్తున్నా. ఇచ్చాక మనకి ఇక్కడ ఎగ్జామ్ ఇచ్చాక ఇక్కడ మనకి ఎగ్జామ్ 1 అని కనిపిస్తుంది కదండి. ఇందులో మనం ఫస్ట్ ఏ ఎగ్జామ్ పెడతామో ఆ ఎగ్జామ్ ఎంటర్ చేసుకోవాలి. నేను తెలుగు ఇస్తున్నా. ఎగ్జామ్ యొక్క స్టార్ట్ టైం అండ్ డేట్ టైం ఇంతకుముందు మనం ఎగ్జామ్ షెడ్యూల్ చేసేటప్పుడు స్టార్ట్ టైం ఎండ్ టైం ఇచ్చాం కదండి. ఆ స్టార్ట్ టైం ఎండ్ టైంలోనే ఈ స్టార్ట్ టైం ఎండ్ టైం ఉండాలి. దానికి మించి ఉండకూడదు, దానికంటే ఎక్కువ ఉండకూడదు, దానికంటే తక్కువ ఉండకూడదు అనమాట. సో నేను 27 ఇస్తున్నా. డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను తెలుగు డిపార్ట్మెంట్ ఇస్తున్నా. టోటల్ మార్క్స్ మీరు ఎన్ని మార్క్స్ ఎగ్జామ్ పెడుతున్నారో అది ఇవ్వాలి. 25. నెక్స్ట్ యాడ్ అనదర్ ఎగ్జామ్ అని చెప్పి ఉంది కదండి. దీని మీద క్లిక్ చేయాలన్నమాట. సో ఇట్లా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇట్లా ఇంకో పేజ్ వస్తుందన్నమాట. చూడండి ఇట్లా. ఇక్కడ ఏంటి అంటే ఎగ్జామ్ 2 మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను హిందీ ఇస్తున్నా. టైమింగ్ ఒకే రోజు ఒకే టైంకి ఎగ్జామ్స్ అనేవి మనం క్రియేట్ చేయలేమండి. సో వేరే టైం ఇవ్వాలి. టోటల్ మార్క్స్ ఇవ్వాలి. నెక్స్ట్ యాడ్ అనదర్ ఎగ్జామ్ మీద క్లిక్ చేసుకొని ఇంకొక ఎగ్జామ్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం ఎగ్జామ్ షెడ్యూల్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ షెడ్యూల్ చేసుకునేటప్పుడు మల్టిపుల్ ఎగ్జామ్స్ అనేది ఈ ఎగ్జామ్ షెడ్యూల్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు అండి. సో వన్స్ అన్ని ఎగ్జామ్స్ అనేది ఈ షెడ్యూల్లో క్రియేట్ చేశాక డిస్క్రిప్షన్ ఇవ్వాలి. డిస్క్రిప్షన్ ఇచ్చాక నేను ఎగ్జామ్స్ అని చెప్పిస్తున్నా అండి. డిస్క్రిప్షన్ ఇచ్చాక షెడ్యూల్ ఎగ్జామ్ అని చెప్పి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట.
చూడండి ఎగ్జామ్ షెడ్యూల్ సక్సెస్ఫుల్లీ ఫర్ స్టూడెంట్స్ అని వచ్చింది. సో ఈ ఎగ్జామ్ అనేది షెడ్యూల్ అయిపోయింది. వన్స్ చెక్ చేసుకుందాం ఎగ్జామ్ అనేది కరెక్ట్గా షెడ్యూల్ అయిందా లేదని చెప్పి. ఇప్పుడు బ్యాక్కి వెళ్దాం. బ్యాక్కి వెళ్ళి మనం 7th స్టాండర్డ్కి ఎగ్జామ్స్ అనేది అసైన్ చేసాము. సో చూడండి తెలుగు హిందీ అసైన్ చేసాం అనమాట. సో ఎగ్జామ్స్ అనేవి క్రియేట్ అయిపోయేవి. ఈ విధంగా మనం ఒక ఎగ్జామ్ షెడ్యూల్ క్రియేట్ చేసుకొని పర్టికులర్ సెక్షన్కి అదే పర్టికులర్ స్టాండర్డ్కి ఎగ్జామ్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకేంటి అంటే మనం ఇచ్చిన డేట్ లోపే అండి అదే ఫస్ట్ ఎగ్జామ్ షెడ్యూల్ చేసేటప్పుడు స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ఇస్తాం కదా, ఆ డేట్ మధ్యలోనే ఎగ్జామ్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. ఆ డేట్ మధ్యలో ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, ఆ ఎగ్జామ్ టైప్ ఏంటి, అవన్నీ ఒకేసారి క్రియేట్ చేసుకోవాలండి. లైక్ ఇప్పుడు FA1 ఇచ్చాను కదండి, FA1లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో అవన్నీ ఒక షెడ్యూల్లోనే పెట్టాలన్నమాట. అట్లా క్రియేట్ చేసుకోవాలి.